ఒక సాధకుడిగా, భక్తుడిగా ఎక్కడ వేరే చోట ఎక్కడ కూడా ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు జపాన్లో ఉన్నటువంటి టోక్యో నగరంలో ఇస్కాన్ సంస్థ మందిరం ఉంది అని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రసాదాన్ని స్వీకరించి ఆ కృష్ణ చైతన్య సందేశాన్ని ఎంత విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు ఇస్కాన్ సంస్థ వారు అనేటువంటిది ఆ రోజు 1980 సంవత్సరంలో వారు గుర్తించారు. అది ఇప్పటికీ వారు అలా గుర్తుపెట్టుకొని ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలకి ఆ అహోబిల లక్ష్మీనరసింహస్వామికి మందిరంలో వితరణ చేసేటువంటి అవకాశాన్ని కలిగించారంటే వారికి ఇస్కాన్ అహోబిలం తరపున భక్తులందరూ కూడా ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారు. అదేవిధంగా సంస్థాపకాచార్యులైన ప్రభుపాదుల వారికి అనుగ్రహం సదా వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి, వంశానికి అందరికీ కూడా ఉంటుంది. ఎంతవరకు అయితే అహోబిలం కొనసాగినన్నాళ్ళు, ప్రభుపాద గ్రంథ వితరణ కొనసాగినన్నాళ్ళు వాళ్ళ వంశ పారంపర్యం అంతా కూడా ప్రభుపాదుల వారికి ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. అది భగవంతుడి సంకల్పమే అనుకోండి. ఎందుకంటే ఇదంతా కూడా శేషాచలం కదా. స్వామీజీ సార్ మా అటాచ్మెంట్ టు ఇస్కాన్ ఎంత తెలిసిపోయింది. నేను అగోబులను 25 సంవత్సరం కైంకర్యం చేస్తే అగోబులం ఇస్కానే వచ్చేసింది ఇక్కడ. థ్యాంక్స్ టు చంద్రసార్ అవుట్ పోస్ట్ ఆఫ్ నెల్లూరు ఐ థింక్. సో ఐఎమ్ వెరీ మచ్ డెడికేటెడ్ టు ఇస్కాన్. ఐ స్టిల్ రిమెంబర్ ది ఇక్కడ ఫారిన్ హెడ్ క్వార్టర్స్ అక్కడి నుంచి ఒకసారి నాకు ఎంక్వైరీ వచ్చింది. 40 మంది వస్తారు, మీరు 40 అగోబుల ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చినట్లు మాకు అకామిడేషన్ ఇవ్వాలంటే అప్పుడు నేను ఇక్కడ కుర్చీలే ఉన్నది, ఇప్పుడు అది ఇచ్చేదానికి నాకు వాய்ப்பு ఉన్నది. ఈ ఆస్మి యూ కెన్ గివ్ అకామిడేషన్ ఫర్ 40 people దట్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ విల్ గెట్ ఇన్ హెడ్ క్వార్టర్స్. అది అప్పుడు ఇవ్వలేదు. బట్ దేవుడు పుణ్యంలో ఇప్పుడు అన్ని డెవలప్ అయ్యి 40 మంది 100 మంది వస్తే కూడా ఒకసారి 350 ఇస్కాన్ డివోటీస్ థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ అంటున్నారు 25 సంవత్సరాలుగా నేను అహోబిల నరసింహస్వామికి సేవ చేస్తూ ఇస్కాన్ పట్ల ఎంతో అనుబంధాన్ని కలిగి ఉంటే అహోబిలానికి భగవంతుడు ఇస్కాన్ సంస్థ రప్పించుకునేసాడు ఇక్కడికి అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మరి 20 సంవత్సరాలు నరసింహస్వామికి సేవ చేసినటువంటి వారు చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా ఇస్కాన్ అహోబిలం ఏర్పడడానికి ఆ లక్ష్మీ నరసింహస్వామికి సంకల్పమే ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిపించింది అనేసి. కాబట్టి ఈ లక్ష్మీ నరసింహస్వామి సంకల్పాన్ని మనం ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి బాధ్యత మన మీద. ఇప్పుడు ప్రభుజీ అదృష్టం గురించి చెప్పారు కదా, చాలా విషయాలు. ఆ అదృష్టం వెనకాల ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యత కూడా గుర్తు చేశారు. ఏమిటది? ఆ అదృష్టాన్ని 10 మందికి పంచిపెట్టే బాధ్యత కూడా ఉంటుంది. ప్రతి అదృష్టం వెనకాల బాధ్యత ఉంటుంది. నేను అదృష్టవంతుడిని అనుకోగానే సరిపోదు. ఆ అదృష్టం వెనకాల బాధ్యత ఏంటంటే దాన్ని పంచిపెట్టాలి. ఇక్కడ చూడండి, మీరే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో తిరుపతిలో ఉన్నాడు మన చంద్రకేశ్వర ప్రభు. అక్కడ రాధాగోవింద సన్నిధిలో సేవ చేశారు. చూడండి, రాధాగోవిందని మర్చిపోకుండా ఇప్పటికి కూడా రాధాగోవిందని కొలుచుకుంటున్నారు ఆయన. తర్వాత అక్కడి నుంచి నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు వెళ్ళిన తర్వాత భగవంతుడికి సేవ చేస్తూ అనిపించింది అనమాట. ఈ సేవను అందరితో ఇంకా మరింత మనం పంచుకోవాలి, ఈ భగవంతునికి సేవను ఇంకా పెంచుకోవాలి అంటే భగవంతునికి ఆ విధంగా ఆయన ప్రార్థన చేసుకోబట్టి ఏమైంది, భగవంతునికి ప్రేరణతో అక్కడి నుంచి నెల్లూరు నుంచి బయలుదేరి అహోబిలానికి వచ్చి ఇక్కడ చక్కగా ఇస్కాన్ అహోబిలం అనేటువంటి చక్కగా ఏర్పడి ఇక్కడ ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ తరఫున ఈ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది వాస్తవంగా శటగోప సంపత్ గారు చెప్పినట్లుగా లక్ష్మీ నరసింహస్వామికి సంకల్పమే ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఆచార్యుడి సంకల్పం, భగవత్ సంకల్పం ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయండి. ఎందుకు మీరు చూడండి, శేషాచల పర్వతం అనేటువంటిది పెద్ద పర్వతం. అది ఆ శేషాచల పర్వతానికి శిరస్సున శ్రీనివాసుడు ఉన్నాడు, నడుపున నరసింహుడు ఉన్నాడు, చివరిన మల్లికార్జునుడు ఉన్నాడు. అంటే శిరస్సున తిరుపతి, మధ్యలో అహోబిలం, చివరిలో శ్రీశైలం. ఈ 3 క్షేత్రాలు ఒకే కొండ మీద ఉన్నాయి. ఈ కొండ, ఆ కొండ మీద అదంతా కూడా కలిసి శేషాచల పర్వతాలు, ఆదిశేషుడు. అందుకని మీరు గమనిస్తే 1974 సంవత్సరంలో స్వామీజీ ప్రభుపాదుల వారు తిరుపతి వచ్చినప్పుడు అక్కడ బాలాజీని ప్రతిరోజు కూడా దర్శనం చేసుకుని గోవిందమాది పురుషం తమహం భజామని ప్రార్థన చేసుకొని క్రిందకి దిగి వెళుతూ ప్రభుపాదుల వారు అక్కడ ఒక మాట అన్నారు, భగవంతుడు కొలువున్నటువంటి ఈ క్షేత్రంలో
భగవంతుని యొక్క విలువని, ఆయన కొలువై ఉన్నాడు కానీ ఆయన విలువను తెలిపేవాడు ఎవరున్నారు? ఆయన విలువను తెలిపేటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉండాలి అంటే మరి మన ఇస్కాన్ సంస్థ ప్రచారానికి కట్టుబడి ఉన్న సంస్థ కనుక ఈ తిరుమల తిరుపతి ఈ శిఖరాల పాదాల చెంత ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇస్కాన్ మందిరం రావాలి అని చెప్పి ప్రభుపాదులు వారు దిగి వెళ్ళిపోతూ ఒక మాట అక్కడ వేసి వెళ్ళిపోయారు. ఆ ఒక మాటే, ఆ పలుకే అక్కడ బీజమై ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ అద్భుతమైనటువంటి రాధా గోవింద అష్టసఖీ వృంద గిరిరాజ కమల మందిరం ఏర్పడింది అనమాట. హరి హరి ఓ శుద్ధ భక్తుల యొక్క వాక్యం ఎప్పుడు కూడా పొల్లు పోదు. అది తిరుమలలో జరిగింది, తిరుపతిలో ఆ మందిరం అక్కడ కాబట్టి ఏమైంది చూడండి. తిరుపతిలో కానీ కింద గోవిందరాజ మందిరంలో కానీ అప్పుడు గోవిందరాజ మందిరంలో పుస్తకం ఇస్తానంటే రాధా మనోహర్ ప్రభు, ఇంకా మిగతా చోట్ల కానీ తిరుచానూరులో కానీ అక్కడ ప్రభుపాదుల వారి గ్రంథాల వితరణ చేయడానికి చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చక్కటి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఎలాంటిదో తెలుసా? ఆ మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది మనల్ని కలిసి చెప్తారు, మేము ఈ గుడికి వచ్చాము, బాలాజీని చూసుకుని వెళ్ళిపోతున్నాము, మీ భక్తులు పిలిచి మాకు భగవద్గీత ఇవ్వబట్టి ఆ భగవద్గీత మేము చదివి మేము రెండోసారి తిరుపతి వచ్చినప్పుడు, ముందుసారి వచ్చినప్పుడు కన్నా రెండోసారి మేము వచ్చి తిరుపతి వచ్చినప్పుడు బాలాజీని చూస్తే ఈ సంవత్సరం అంతా మేము భగవద్గీత చదివాము, అంతా ఇంతో భగవన్నామం జపం చేశాం కాబట్టి మాకు బాలాజీ కొత్తగా కనిపిస్తున్నాడు ఈసారి. మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాలుగా జపం చేయడం, 2 సంవత్సరాలుగా భగవద్గీత చదవడం వల్ల మూడోసారి భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుడు ఇంకాస్త మరింత కొత్తగా కనిపిస్తున్నాడు. అంటే ఏంటంటే హృదయ అనుభూతి అనేది అంత గొప్పగా ఉంది అని. ఆ అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? గ్రంథాల నుంచి వస్తుంది. ఆ గ్రంథాలు చదవడము, చర్చించడము, లేదా గ్రంథాల్లో ఉన్న విషయాలు భక్తులు చెప్తున్నప్పుడు వినడం, అలాంటి అవకాశం ఇక్కడ కల్పించారనే విషయం నాకు ఇక్కడ చెప్తూ ఉంటే ఇప్పుడు వేదిక మీద చాలా చాలా సంతోషంగా ఉంది. నరసింహస్వామి కూడా అనుకుని ఉంటాడు అనమాట, అక్కడ బాలాజీయే పెట్టుకున్నాడు ఈ ప్రభుపాదుల వారి గ్రంథాల గుడిలో, మరి ఆయన తన కులదైవంగా నన్ను చెప్పుకుంటున్నాడు కాబట్టి మరి నేను కూడా ప్రభుపాదుల వారి గ్రంథాల గుడిలోకి ఆహ్వానించాలని చెప్పి ఆ అహోబిల లక్ష్మీ నారసింహుడి యొక్క సంకల్పం ఇగో శటకోప సంపత్ గారి చేత ఆ గ్రంథాలు పెట్టించడానికి కారణమైంది. హరి హరి ఇంకా మిగిలింది శ్రీశైలం మల్లికార్జునుడు, అది అక్కడ మా బాధ్యత. అక్కడ ఉన్నటువంటి మార్కాపురం తరపు నుంచి అక్కడ శ్రీశైలంలో కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రభుపాదుల వారి గ్రంథ వితరణ కేంద్రాన్ని వీలైనంత త్వరలో ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని, అదేవిధంగా శక్తిని ఇమ్మని చెప్పి ఇక్కడ అహోబిల నరసింహుడిని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎందుకంటే ఇప్పుడు మేము వేదిక మీద కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఈ మాటలు ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా గ్రంథాల నుంచి చదివినవే. ప్రభుపాదుల వారికి గ్రంథాల్లో ఎలాంటివి అంటే పరమపూజ్య గౌరవంత్ స్వామి మహారాజ్ చెప్తారు, రత్నగర్భ అంటారు. రత్నగర్భ అంటే ఆ ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతున్న కొద్దీ ఇంకా 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 డెప్త్ పెరుగుతుంది, ఇంకా ఇంకా గాఢమైనటువంటి నిగూఢమైనటువంటి అంశాలు తెలుస్తూ ఉంటాయి. అందుకని ఆ గ్రంథాన్ని చక్కగా మనం అధ్యయనం చేయాలి. ప్రభు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నారంటే భగవంతుని యొక్క లీలల్ని మనం చక్కగా ఆస్వాదించడం చేత, భగవంతుని యొక్క లీలల్ని నిరంతరం కూడా స్మరణ చేయడం చేత భయం అనేటువంటి దాన్ని మర్చిపోతాము అని చెప్పంటున్నాడు. భయం అనేది మర్చిపోతాం. మనందరికీ కూడా భయం అనేది ఉందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద భయం ఉంది. భవిష్యత్తు ఏమవుతుందో, నా యొక్క ఊనికి ఏమవుతుందో, నా పదవి ఏమవుతుందో, ఇంకోటి ఎన్నో రకాలైన భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ ఏది అంటే భగవంతుని యొక్క లీలా స్మరణ. ఇంకొకటి ఏం చెప్తారంటే ప్రహ్లాద్ మహారాజు, నిజమైన రక్షణ ఎవరిస్తారు, నిజమైన రక్షణ ఇవ్వగలిగేది ఎవరు అంటే నరసింహస్వామిని ప్రార్థన చేస్తూ ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఒక 3 అంశాలు చెప్పాడు ప్రహ్లాదుడు. ఈ 3 అంశాలు బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రతిరోజు మన జీవితంలో ఎదురు చూసేటువంటి. ప్రహ్లాదుడు అన్నాడు, ఎంత బాగా పట్టించుకునేటువంటి, ఎంతో ఆప్యాయత అనురాగాలుగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నా బిడ్డకు నిజమైన రక్షణ ఇవ్వలేరు. ఎంత అనుభవజ్ఞుడైనటువంటి వైద్యుడున్నా రోగికి సంపూర్ణ రక్షణ ఇవ్వలేడు. ఎంత సురక్షితమైనటువంటి నౌక ఉన్నా
ప్రయాణికుడికి సంపూర్ణ రక్షణ ఇవ్వలేదు. ఈ 3 విషయాలు చెప్పి ప్రహ్లాదుడు తర్వాత చెప్తున్నాడు, జీవుడికి నిజమైనటువంటి రక్షణ మాకు నీవే. అక్కడ చెప్తున్నాడు ప్రహ్లాదుడు, మాకు అంటే జీవుడికి రక్షణ ఇవ్వాల్సింది నువ్వే, ఈ ఇంద్రియాలకి రక్షణ ఇవ్వాల్సింది నువ్వే. ఎందుకని ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా అనేక రకాలైనటువంటి విషయాలపైన ప్రాకులాడుతుంటాయి. ఆ ఇంద్రియాలకు రక్షణ ఉంటే తర్వాత మన మనసుకి చక్కటి శిక్షణ లభిస్తుంది, తద్వారా మనం భగవంతునికి సేవ చేయగలుగుతాం. అందుకని ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నాడంటే, చూడండి, ఫస్ట్ విషయం, ఎంత బాగా పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్న బిడ్డకి నిజమైన రక్షణ ఇవ్వలేదు. ఎల్లప్పుడూ ఎల్లకాలం తల్లిదండ్రులు బిడ్డతో ఉండరు కదా. ఉదాహరణ చెప్తున్నారు, ఆ మధ్య గంగానదిలో ప్రయాణం చేస్తుండగా ఒక తల్లి బిడ్డను పట్టుకుంది. ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే చేయి బయటికి పెట్టి ఆడుతున్నాడు. ఒక ముసలు వచ్చి పట్టేసింది, చేయి బట్టి లాగేసింది. ఆ తల్లి టక్కున కాళ్ళు పట్టుకుంది, పడవంతా ఊగిపోతుంది. పడవాడు అన్నాడు, మీరు కనుక వదలకపోతే అందరూ పోతారు, వదిలేసి. కాసేపట్లో ఆ ప్రదేశం అంతా అక్కడంతా కూడా రక్తసిక్తమే. ఎంత పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నా బిడ్డకి నిజమైన రక్షణ ఇవ్వలేరు. ఎంత అనుభవజ్ఞుడైన వైద్యుడున్నా రోగికి నిజమైన రక్షణ ఇవ్వలేరు. ఆ మధ్య బాంబేలో ఒక పెద్ద ఆసుపత్రి, అతను ఎన్నో సంవత్సరాలుగా, కనీసం 45 సంవత్సరాలుగా గుండె జబ్బు నయం చేసినటువంటి వ్యక్తి డాక్టర్. ఆయనకి గుండె జబ్బు వచ్చేసి దానికి వీళ్ళు ఏం చేశారంటే లండన్ నుంచి డాక్టర్ని పిలిపించారు, ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఈ నెట్లైనా సరే బ్రతికించాలని. ఎంత ప్రయత్నం చేస్తే కూడా అదే గుండె జబ్బుతో ఆయన వెళ్ళిపోయాడు. ఇంక 3వ ఉదాహరణ, ఎంత సురక్షితమైన నౌక ఉన్నా ప్రయాణికుడి రక్షణకు నిజమైన భరోసా ఇవ్వలేదు. మనం ఆ మాట అనగానే అందరికీ గుర్తొస్తుంది టైటానిక్. దాని మీద ఏమి రాశారు అనమాట, దాని మీద ఏ షిప్ విచ్ గాడ్ కెనాట్ సింక్, దేవుడే దిగి వచ్చినా కూడా మనసులైనటువంటి నౌక అని చెప్పి దాని మీద రాశారు. దేవుడు దిగి రావక్కర్లా, దేవుడి సృష్టిలో ఉన్నటువంటి చిన్న మనసు ముక్క దిగితే చాలు, అయిపోయింది. ఆ ఓడ వెళ్తున్నప్పుడు చిన్న మనసు, కొండకు ఉన్నటువంటి చిన్న మనసు గడ్డ ఆ పడవకి, ఆ ఓడకి కింద భాగంలో తగిలింది అనమాట. అంతే. అందరూ అది ఎక్కడో సముద్రం అడుగును పడిపోయిందని చెప్పి, సముద్రం అడుగును పడిపోయింది, దాన్ని వదిలేసి ఉండొచ్చు కదా. అది సముద్రం అడుగున ఎలా పడిపోయింది, అది ఎలా ఉందో చూడడానికి అని చెప్పి ఇంకొకడు మళ్ళీ వెళ్ళాడు అనమాట లోపలికి. చాలా ఖరీదైనటువంటి ప్రయత్నాలతో వెళ్ళాడు. వెళితే ఏమైంది, ఆ తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా బ్లాస్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా అక్కడే, దాంతో పాటుగా ఆ నామతో పాటుగా వాళ్ళు కూడా కలిసిపోయారు. ఏమిటి దీని నుంచి మనకు అర్థమవుతుందనంటే, ఎంత సురక్షితమైన నౌక ఉన్నా ప్రయాణికుడికి నిజమైన రక్షణ లేదు. ప్రహ్లాద్ మహారాజ్ అక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, పొద్దున్న లెగిస్తే మన జీవితం ఈ 3తోనే ఉంటుంది. చూడండి, ఒకటి మనల్ని పట్టించుకునే తల్లిదండ్రుల్లో లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు. 2వది రోగాలు రూపొస్తే చూసే వైద్యులు ఉంటారు. 3వది పొద్దున్న లెగిస్తే సైకిల్ మొదలుకొని, బైక్ మొదలుకొని, కారు మొదలుకొని, బస్సు మొదలుకొని, రైలు మొదలుకొని, విమానం వరకు ఏదో ఒక ప్రయాణం చేస్తుంటాం. ఓడగాలి, ఏదైనా కానీ ప్రయాణ సాధన. వీటిల్లో మనకి నిజమైనటువంటి రక్షణ ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వగలుగుతారు అని అంటే ఆ భగవంతుడే, నరసింహస్వామి. హరి హరి ఓ. సో అందుకనే ఆయన ఇదే మనకు గుర్తుచేయడానికి చెప్తారనమాట. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు సర్వరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష. మనకు నిజమైన రక్షణ ఎవరంటే ఆ భగవంతుడే అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. అందుకని ప్రహ్లాదుడు చెప్పిన ఈ సూత్రాన్ని మనం బాగా గుర్తుపెట్టుకొని పొద్దున లెగిస్తే తల్లిదండ్రుల కోసం మనం భగవంతుడిని ప్రార్థన చేయాలి. అలానే మనకి శరీరంకి ఎన్నో రోగాలు వస్తాయి, చెప్పుకోలేని రోగాలు, చెప్పుకోగలిగే రోగాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మన మధ్యలో రమేష్ స్వామి ప్రధాన అర్చకులు అహోబిలం టెంపుల్ తరఫున ఇక్కడ వేస్తున్నారు.
వాళ్ళను హరి హరి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అట్లా భగవంతుడే మనకి నిజమైన రక్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని శరణాగతి శరణాగతి అంటాం కదా, ఆ శరణాగతిలో ఇది కీలకమైన సూత్రం అంట. ఏమది? రక్షిష్యతీతి విశ్వాసం. కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం నిండుగా కలిగి ఉండాలి. ఆ నిండుగా కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి మనం ఇక్కడ చూడవచ్చు. ఎవరు అంటే ప్రహ్లాదుడు. తండ్రి ఎన్ని విధాలుగా అతన్ని ఆపదలకు గురి చేసినా కూడా భగవంతుడి యొక్క రక్షణ ఆయన మర్చిపోలేదన్నమాట. నన్ను కృష్ణుడు రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆ నమ్మకం ఏం చేసింది? చివరికి ఆయన్ని అన్ని విధాలా కూడా రక్షించింది. హిరణ్యకశిపుడి విషయంలో నేను మరణం లేకుండా వరం పొందాను కాబట్టి నాకేం కాదనుకున్నాడు. అన్ని విధాల ఎన్నెన్నో రకరకాలైన వరాలు కోరాడు బ్రహ్మదేవుణ్ణి. ఆ వరాలన్నింటినీ కూడా భగవంతుడు ఏం చేశాడు? భర్తీ చేస్తూ ఆ వరాలన్నింటినీ సంతృప్తి పరుస్తూ చెప్తారు. హిరణ్యకశిపుడు అన్ని వరాలు కోరాడంట. ఏది? నాకు అలా మరణం ఉండకూడదు, ఇలా మరణం ఉండకూడదని. నరసింహస్వామి అన్ని భర్తీ చేసి చెప్తున్నాడు. భూమి మీద, నేల మీద, నీరు మీద ఎక్కడ మరణం ఉండకూడదంటే నా ఒడిలో ఉందామని చెప్తూ ఇవన్నీ చెప్పి చివరికి వచ్చేసరికి హిరణ్యకశిపుడు చెప్పాడంట, అయినా కూడా నువ్వు నన్ను చంపలేవు అన్నాడు. దేనికి? నాకు సంవత్సరంలో 12 మాసాలు ఉంటే ఆ 12 మాసాల్లో ఏ మాసంలో కూడా మరణం లేకుండా నేను వరం పొందాను అని చెప్పాడు. చెప్పగానే నరసింహస్వామి ఉన్నారు, నాయన నువ్వు ఈ వరం అడిగావని తెలిసే నేను సంవత్సరానికి ఒక 10 రోజులు మిగిలి పెట్టుకొని 3 సంవత్సరాల తర్వాత 30 రోజులు చేసి ఒక అధిక మాసం తీసుకొచ్చి అధిక మాసంలో నీకు ముహూర్తం పెట్టాను అని చెప్పాను. అందుకే మనకి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ రోజు అధిక మాసం వచ్చినందువల్ల 29 వచ్చింది. అర్థం 28, రేపు 29 కదా. మామూలుగా అధిక మాసం లేకపోతే 28 వస్తుంది. సో అధిక మాసం ఉంది కాబట్టి మొన్న అధిక మాసం కోసం పురుషోత్తమ మాసం బృందావనం వెళ్ళాం కదా. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ భగవంతుడు ఈ విధంగా అనేక రకాలుగా తన భక్తులు రక్షించుకోవడానికి అన్ని రకాలైనటువంటి దారుల్లో వస్తాడు. భగవంతుని తప్పించుకోవడానికి, భగవంతునికి ఊరికిని తప్పించడానికి బయట వాళ్ళు ఎన్నెన్నో పథకాలు వేస్తారు, ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తారు, ఎన్నెన్నో ప్లాన్ చేస్తారు, ఎన్నెన్నో గిఫ్ట్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళందరికన్నా మించినటువంటి ప్రణాళికతో వచ్చి తన యొక్క ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు. ఇది ఖచ్చితంగా జరిగి తీరేటువంటి అంశం. అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క రక్షణను మర్చిపోకూడదు. భగవంతుని యొక్క ఆ ఆలోచన ఏదైతే ఉందో అది అన్నిటినీ మించినది అని చెప్పి మనం గుర్తించాలి. హిరణ్యకశిపుడు ఎన్ని ప్లాన్లు చేస్తే భగవంతుడు అవన్నీ ఆ పథకాలన్నింటినీ కూడా పూర్తిగా బుగ్గు చేసి ఆయన వచ్చేస్తాడు. ఇంకొక విష్ణు పురాణంలో ఇంకొక విషయం చెప్తారు. భగవంతుడు మనందరికి ఎలాంటి అవకాశం ఇస్తాడు అనే దానికి చెప్తున్నారు అనమాట. చాలా ముఖ్యమైన అంశం ఇది. హిరణ్యకశిపుని సంహారం చేసేసిన తర్వాత ప్రహ్లాదుడిని ఆయన అనుగ్రహిస్తూ ఇంకే వరం కావాలి నీకు కోరుకో అని చెప్పేసి అంటే ప్రహ్లాదుడు మంచిగా చెప్పాడు, స్వామి నేను వ్యాపారిని కాదు. అదేంటి అన్నమాట అన్నావు అంటే, నేను ఎంత ఇస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు అనేటువంటి ఆ లాభాపేక్షతో నేను నీకు సేవ చేయలేదు, నిస్వార్థంగా నీకు నేను సేవ చేస్తున్నాను అని చెప్పి చెప్పుకొచ్చాను. చెప్పిన తర్వాత సరే ప్రహ్లాద నువ్వు ఏదైనా కోరుకుంటే నీ కోరిక తెచ్చేస్తాను నేను, నువ్వు ఏదైనా వరం కావాలంటే అడుగును. ఎందుకు ప్రహ్లాదుడికి అనిపించిందంట అంటే ఒక శుద్ధ భక్తుడు కదా, జీవులందరూ కూడా బాధపడడం చూసి ఆయనకి ఎంతో కరుణ కలిగి ఒకసారి అడిగేశాడంట నరసింహస్వామి, స్వామి మీరు అనుగ్రహించి వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేసేయండి అని చెప్పారు. ఆ మాట అనగానే అచ్చా అందరికీ మోక్షం ఇచ్చేసేయమంటావా? అవును స్వామి అందరికీ మోక్షం ఇచ్చేసేయండి. సరే ఇచ్చేదానికి నేను సిద్ధమే, తీసుకునే దానికి వాళ్ళు సిద్ధమేమో చూడవు, అది చూద్దాం అని చెప్పేసి వరుసలో నుంచోబెట్టాడు. నుంచోబెడితే వాళ్ళు హైరార్కీ ప్రకారంగా మహామంత్రి ఆ తర్వాత ఆర్థిక మంత్రి, సైన్యాధ్యక్షుడు, దండనాయకుడు అట్లా అందరూ నుంచున్నారు. నుంచున్న తర్వాత నరసింహస్వామి అడిగారు, మహామంత్రిని అడిగాడు, మహామంత్రి నీకు నా భక్తుడు ప్రహ్లాదుడు రికమెండ్ చేశాడు మోక్షాన్ని ఇమ్మని, కాబట్టి నేను మోక్షం ఇచ్చేస్తున్నాను, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అనగానే ఆ మహామంత్రి, మహానుభావ దేవదేవ ఇంతకన్నా అదృష్టమా,
మోక్షానికన్నా మించింది ఏముంది? అవే కదా శాస్త్రాల్లో మేమంతా కూడా వినింది, ఏదో ఇలాంటి సాధువులు అంటే చెప్తుంటే వినింది. మోక్షం కన్నా మించింది ఏముంది స్వామి? కాకపోతే 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 ఏం లేదు, ఇంకా ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది, ఆ ఇల్లు ఇంకా భవన నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణ సముదాయాలన్నీ కూడా ఏదో ఒక మాదిరికి ఒక సుమారు అంతస్తులు ప్లాన్ చేశానులే, అవన్నీ కూడా పూర్తి అయిపోతే గృహప్రవేశం చేసేసిన తర్వాత ఇంకా అతను మోక్షానికి వస్తాను నేను. నువ్వు భవన నిర్మాణం పూర్తి చేసేటప్పుడు, ఆ గృహప్రవేశం జరిగేటప్పుడు, ఆ తర్వాత మళ్ళీ మోక్షం. సరే నువ్వు పక్కన ఉండు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నీ విషయం ఏంటో చెప్పాను. మోక్షం ఇస్తారంటే ఇంతకన్నా మించింది ఏముంది స్వామి? దానికన్నా మించింది ఏమి లేదు కదా, ఇంటికన్నా ఉన్నతమైందే మోక్షం. ధర్మార్థ కామ మోక్షం అంటారు అనేసి ఆయన ఒక చిన్న లెక్చర్ ఇచ్చి, కాకపోతే ఇంకా పిల్లలు చదువుతున్నారు, ఇంకా పంట పొలాలన్నీ కూడా కొద్దిగా లిటిగేషన్స్ అంతా ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుబాటు చేసేసి ఆ తర్వాత మోక్షానికి వస్తాం. నరసింహస్వామి నవ్వుతున్నాడు. తర్వాత సైన్యాధ్యక్షుడు వచ్చాడు. నీకు మోక్షం ఇమ్మని చెప్తున్నాడయ్యా ప్రహ్లాదుడు, మరి నేను తీసుకుంటావా, నీ పరిస్థితి ఏంటి అని. ఆ మోక్షం అంటే ఏదో అప్పుడప్పుడు వింటూ ఉన్నాను, ఏదో గొప్పదని చెప్పి అంటూ ఉంటారు. సరే ఆ మోక్షం తీసుకోవడానికి నేను సిద్ధమే, కాకపోతే ఇంకా ఇంట్లో చాలా చాలా పెండింగ్ అయ్యేటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇంకా నేను కూడా ఇంకా పూర్తిగా సంపాదించలేదు, ఇంకా ఏదో 4 వెనకేసుకోవాలి కదా, 4 వెనకేసుకొని 4 ముందు వేసుకొని 4 పక్కన వేసుకొని ఈ లోపల 3x6లో వీళ్ళు మునిగి వెళ్ళి అక్కడ గోతులో పడిపోయి, సరే ఇలా ఇంకా కొంచెం డబ్బు వెనకేసుకొని ఆ తర్వాత నేను ముందుకు వస్తాను. నువ్వు డబ్బు వెనకేసుకున్న తర్వాత ముందుకు వచ్చే లోపల నువ్వు ముందు వెనక్కుండు, నువ్వు మళ్ళీ తర్వాత దండనాయకుడికి అవకాశం ఇద్దాం. దండనాయకుడు వచ్చిన తర్వాత నీకు మోక్షం ఇమ్మంటావా అని నరసింహస్వామి అడిగించి, మోక్షం అంటే ఏంటి స్వామి చెప్పండి అంటే ఏంటని వాడికి ఇచ్చి దాని గురించి చెప్పి ఉపయోగం లేదు పక్కనోడు. ఇవన్నీ ప్రహ్లాదులు చూసి చూసి ఆయనకు అర్థమైంది. నరసింహస్వామి దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి ఈ మోక్షం స్కీమ్ ఇక్కడితో ఆపేద్దాం, ఇంకా చాలా ఇది అని చెప్పి. నువ్వు అన్నావు ఇమ్మని, అందుకే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అడుగుతున్నాను, ఎవడు ముందుకు రావట్లేదు. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదైనా వరం అడిగితే ఇస్తానని, నాకు ఇవ్వండి వరం. ఏం వరం ఇవ్వండి? ఈ అజ్ఞానులందరికీ అసలు ముందు మోక్షం అంటే ఏంటో అర్థమయ్యేలా చేసి ఆ మోక్షాన్ని పొందాలి అనేటువంటి ముముక్షువులుగా వీళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి ఆ శిక్షణ శక్తిని, ఆ ప్రచార శక్తిని నాకు ఇవ్వండి, అది నేను మీ నుండి అడిగేది అని చెప్పేసాను. ప్రహ్లాదుడికి కరెక్ట్గా అర్థమైంది. ఏమి భగవంతుడే ముందుకు వచ్చిన, ఇప్పుడు నేను చెప్పాను స్వామి స్వయంగా దిగి వచ్చిన ఏ డ్రామా కంపెనీ అండి అని అడిగేటువంటి పరిస్థితి మనకు. అందువల్ల ఈ ప్రచారం అనేటువంటి చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని పట్ల అవగాహన కలిగించి, ఆ వాళ్ళకే ముముక్షు అంటే భగవంతుని చేరుకోవాలనేటువంటి ఆసక్తి వాళ్ళకే కలిగే విధంగా చేసి, ఆ తర్వాత భగవంతుని గురించి వాళ్లే వచ్చి అడిగి ఆక్రందించి పసిబిడ్డ తల్లి కోసం ఆక్రందించేలాగా చేయగలిగేటువంటి ఆ శిక్షణ శక్తి, ఆ ప్రచార శక్తి అనేటువంటిది స్వామీజీ ప్రభుపాదుల వారు మనకు ప్రత్యక్షంగా చూపించారు. ఎక్కడ? అమెరికా దేశం. అప్పట్లో 1960-70లో హిప్పీ మూమెంట్ జరుగుతున్నప్పుడు అది అకస్మాత్తుగా అమెరికన్ పోలీసు వాళ్ళకి తెలిసింది నేరాలు ఘోరాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి చూస్తే ఎవరో ఇండియన్ స్వామి, ఒక భారతీయ స్వామీజీ వచ్చాడంట, ప్రభుపాదుల వారంట. స్వామీజీ ప్రభుపాదుల వారు వారి యొక్క హరే కృష్ణ సంస్థ వల్ల చాలా మంది దుర్మార్గులంతా కూడా సన్మార్గులు అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. వెంటనే ఆయనకు చాలా సంతోషం అయ్యి ఆయన ఒకసారి స్వామీజీని ఇట్లా పిలుచుకురండి అని చెప్పారు. సరే వీళ్ళు పిలుచుకొచ్చిన తర్వాత ఈ అమెరికన్ పోలీస్ కమిషనర్ అడుగుతున్నాడు, స్వామీజీ మేము వీళ్ళందరికీ చాలా శిక్ష వేస్తాం, విపరీతంగా వాళ్ళకి హింస పెడతాం, తప్పు చేయొద్దు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళని బాగా దండిస్తాం. ఆ దెబ్బలు తిని మా టార్చర్ భరించలేక మేము ఇక్కడి నుంచి మారుతాం, ఇక్కడి నుంచి మేము మంచిగా ఉంటాం అని చెప్తారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి వదిలేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ అవే తప్పులు చేస్తారు, మళ్ళీ అవే రకమైనటువంటి చెడు వ్యసనాలు పట్టుకుంటారు. మళ్ళీ మేము తీసుకొస్తాం, శిక్షిస్తాం, మేము తప్పులు చేయమంటారు, వదిలిపెడతాం, మళ్ళీ అదే తప్పులు చేస్తాం. వీళ్ళందరినీ మీరెట్లా మార్చారు? మీరు ఏ విధంగా వీళ్ళందరినీ మార్చగలిగారు చెప్పండి అని చెప్పంటే స్వామీజీ ప్రభుపాదుల వారు చెప్పారు, మీరు శరీరానికి శిక్ష వేసి వాళ్ళని మార్చాలని చూశారు, నేను
మనసుకి శిక్షణ ఇచ్చి వాళ్ళని మార్చాలని చూశారు. అంతే వ్యత్యాసం అని చెప్పారు. శరీరానికి నువ్వు ఎంత శిక్ష వేసినా లోపల మనసులో దాని పట్ల ఆకాంక్ష అట్లనే ఉంది, ఆ పాపం పట్ల. ఎప్పుడైతే మనసుకి శిక్షణ ఇచ్చారో దాని మీద పూర్తిగా ఆసక్తి తొలగిపోయింది. మీరు గమనించండి ఒకసారి, ఈ వేదిక మీద 50 మంది నిలబడి ఏం చెప్పారు? ఇందాకడే 50 మంది ఏం చెప్పారు? కృష్ణ భక్తులకు రాకముందు మేమేం చేస్తున్నాము, కృష్ణ భక్తులకు వచ్చిన తర్వాత మేము ఎలా ఉన్నాం, అహింసా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నామని చెప్పారు లేదా వాళ్ళు? మరి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారా లేదా? అంతకుముందు మాదక ద్రవ్యాలు అవి ఇవి తీసుకుంటాం. మీరు ఉదాహరణ ఇక్కడే చూడొచ్చు, వేదిక మీద అంతా. ఇంకోటి చూడండి, వాళ్ళు ఎంత వినయంగా ఎంత నిగర్వంగా చెప్పారు చూడండి. మనం అలా చెప్పాలంటే దానికి ఎంత గట్స్, ఎంతో ధైర్యం ఉండాలి. వాళ్ళు స్వచ్ఛందమైనటువంటి మనసు, మమ్మల్ని ఏమనుకుంటారు అనేటువంటిది ఇది లేకుండా వాళ్ళు ఎంతో స్వచ్ఛంగా హాయిగా చెప్పారనమాట. ఏమని? కృష్ణ భక్తులకు రాకముందు, ప్రభుపాదుల వారి పరిచయం కాకముందు మా జీవితం అంత అధమ స్థాయిలో ఉండేది. కృష్ణ భక్తులకు వచ్చిన తర్వాత మా జీవితం ఇంత ఉన్నతమైన స్థాయిలోకి వచ్చింది. ఎందుకని? అది ఎలా సాధ్యమైంది అంటే కేవలం ప్రభుపాదుల వారికి గ్రంథాల వల్లనే సాధ్యం. ఆ గ్రంథాల గురించి, భాగవతం గురించి ఏం చెప్తారు సనాతన గోస్వామి? అసాధు సాధుతాదాయి అతి నీచ ఉచ్యతారక. భాగవతం ఏం చేస్తుందంటే అసాధు సాధుతాదాయి. అసాధు ఉంటే ఆ భాగవతం చదివితే సాధు అవుతాం. అతి నీచ ఉచ్యతారక, అతి నీచమైన స్థితిలో ఉన్నవాడైనా ఆ భాగవతం చదివి ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్తాడు. ప్రేమ్ నా హుక్కంటయో స్పృహ అని చెప్పి చెప్తాడు సనాతన గోస్వామి. ఎంత గొప్ప ఆచార్యుడైనా ప్రతిరోజు గోవర్ధన పర్వతం 26 కిలోమీటర్ల గోవర్ధన పర్వతాన్ని శ్రీమద్ భాగవతాన్ని శిరస్సును ధరించి మోస్తూ తిరిగేవాడంట. ప్రతిరోజు భాగవతాన్ని మోస్తూ. ఒక రోజున వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయనకి వల్ల కాక ఆ భాగవతాన్ని కింద పెట్టి దండం పెట్టి, నేను ఇక నిన్ను మోస్తూ తిరగలేను భాగవతమా, హృదయంలో మోస్తూ తిరుగుతాను ఇక నుంచి. నేను హృదయంలో నిన్ను మోస్తూ తిరుగుతున్నప్పుడు ప్రేమ హృద్ కంఠయో స్ఫురహ, నా హృదయంలోంచి కంఠంలోకి వచ్చి నా చేత పలుకుతూ ఉండు. ఆ విధంగా నేను గోవర్ధన పరిక్రమ పూర్తి చేస్తాను అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఇంకా వృద్ధాప్యం వచ్చి అసలు కదలలేని పరిస్థితి వస్తే ఆయన చూడండి, ఆ పట్టుదల చూడండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూడండి, పిలిచిన దానికి వారు ఎంత శ్రమ తీసుకొని వచ్చారు. నేను అక్కడి నుంచి గమనిస్తూ ఉన్నాను మన సైడ్ సంపత్ గారిని. ఆ స్థితిలో కూడా ఆయన భగవంతుడికి ఉత్సవానికి రావాలి అని ఎంత కోరికతో వచ్చారు చూడండి. మనం గమనించవచ్చు. ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న రమేష్ ప్రభు గారు కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి భగవంతుడికి కాన్స్టెంట్ సర్వీస్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. సో సనాతన కోసం ఆ విధంగా రోజు ఆ గోధుమ పరిక్రమ చేసి పూర్తిగా వృద్ధాప్యం వచ్చి శరీరం వంగిపోయింది. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి ఒక గోవర్ధన శిల ఇచ్చి ఆయనతో చెప్పాడు అనమాట, ఈ గోవర్ధన శిల మీద నా పాదముద్ర, దూడ పాదముద్ర, నా చేతి కర్ర ముద్ర ఉంది. నువ్వు మొత్తం గోవర్ధన పర్వతం తిరగవలసిన పని లేదు. ఈ చిన్న రాయి చుట్టూ 4 ప్రదక్షిణలు చేస్తే మొత్తం గోవర్ధన పర్వతం అంతా కూడా నువ్వు తిరిగినట్టే అని చెప్పి అనుగ్రహించాడు. అంటే ఏంటి? జీవిత కాలం అంతా చేసినటువంటి సేవకి భగవంతుడు అంత అనుగ్రహించాడు. అలాంటి భగవంతుడు ఆయన తిరిగాడు ఇప్పుడు 40 ఊళ్ళు, ఎక్కడెక్కడో అన్ని ఊళ్ళు తిరిగి 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 చివరికి ఆయనకి చివరి మజిలి ఎంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నాడో చూడండి మీరే. ఇది ఇంతకు ముందు ఎన్నో సంవత్సరాలకు జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇస్కాన్ అహోబిలం అనేటువంటిది వచ్చిందో, ఎప్పుడైతే ఇక్కడ మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయో, ఆ అహోబిల నరసింహస్వామి గురించి, ముఖ్యంగా ఈ పార్వేట ఉత్సవం గురించి ఎక్కువగా ఫేమస్ అయిపోయింది. ఇంకా ఎక్కువగా ఇదంతా నరసింహస్వామి యొక్క సంకల్పమే అనమాట. ఆయనకి ఏంటంటే ఆ చివరి ఫెస్టివల్ ఆయన ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. చివరి మజిలి ఇంకా రేపు గుళ్ళోకి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్లే ముందు మంచి కీర్తనతో, మంచి చక్కటి ఆ వాతావరణంలో ఆయన నిర్వహించుకోవాలనుకున్నాడు. కాబట్టి ఈ భక్తులందరినీ కూడా ఇక్కడికి ఒక్కొక్కరిని కలుపుకొని తీసుకొచ్చుకున్నాడు. అందుకని భగవంతునికి అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా మనము, ఆయనకి సంకల్పాన్ని ఎప్పుడు కూడా మనము స్వాగతించాలి. దానిని మనము ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకునేది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికులందరికీ కూడా
ఇప్పుడు ఏదో ఒక పండుగ పార్వేట ఉత్సవం అని చెప్పి మీరు వచ్చారు, అలానే ప్రతి వారం కూడా రండి. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మీకు చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. మంచి ప్రసాదం ఉంటుంది, సంకీర్తన ఉంటుంది. చూడండి, డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, మనశ్శాంతి సంపాదించాలంటే చెప్పండి. అది కూడా ఏదైనా సంపాదన అంటే చెప్పండి. మార్కెట్లో కేజీకి దొరుకుతుంది అని అంటే కొనేద్దాం, టన్నులు. అట్లా లేదు. అది ఈ ప్రపంచంలో ఆ మనశ్శాంతి లేదా ఆ సంతోషం అనేది భగవత్ సేవలోనే వస్తుంది. ఏమి శాస్త్రం భాగవతం చెప్తుంది, సంతోషము కానీ దుఃఖము కానీ ఈ రెండు డైరెక్ట్గా ఎక్కడ దొరకవంట. ఎక్కడ దొరకవు డైరెక్ట్గా. భగవంతునికి సేవ చేస్తే దానివల్ల సంతోషం వస్తుంది, ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ ఉంటే దానివల్ల దుఃఖం వస్తుంది. పరిణామే విషమివ అని చెప్పి అంటారు భగవద్గీతలో కృష్ణుడు. అందుకని ఇక్కడ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది మనం ఆలోచన చేయాలి. చివరిగా మరి రాత్రి సమయం కదా, రాత్రి సమయం కాబట్టి ఖచ్చితంగా ఆ చిన్ని దొంగ గురించి వెన్న దొంగ గురించి చెప్పుకోవాలి, లేకపోతే ప్రవచనం పూర్తి కాదు. రాత్రి చౌర ప్రసంగేణ కాలే గచ్చతి ధీమత అంటారు మన పెద్దవాళ్ళు చెప్పారు. ప్రాతద్యూత ప్రసంగేణ మధ్యాహ్న స్త్రీ ప్రసంగ రాత్రి చౌర ప్రసంగేణ కాలే గచ్చతి ధీమత. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ